హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజైతే నేను మీకు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న యూ-పిన్ మేకింగ్ అయితే చూపిస్తానండి. అది కూడా 3D యూ-పిన్ మేకింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎండీఎఫ్ బేస్ అయితే తీసుకోండి. 2 ఇంచ్ ఎండీఎఫ్ బేస్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను మీ అందరికీ తెలిసిన లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నానండి. అది కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వేసుకుంటున్నాను. మనకైతే కస్టమర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషనే అడిగారండి. ఇక్కడ నేను 6కి ఐ షేప్ కుందన్స్, అలాగే మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. మీ అందరికీ తెలుసు కదండీ లోటస్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో. అలానే వేసుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటొచ్చేలాగా రౌండ్‌గా వేసుకోవాలండి. ఎండీఎఫ్ బేస్ చుట్టూ వేసుకోవాలనమాట. ఇలా వేసుకొనైతే నేను మీకు చూపిస్తాను. ఒకసారయితే మీకిక్కడ 2 అయితే చూపిస్తున్నానండి లోటస్ ఎలా వేసుకోవాలో. ఒకసారయితే వేసుకొని చూపిస్తాను. చూసారు కదండీ! నేనైతే వేసుకొని చూపిస్తున్నాను. ఇలా వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ నాకు సరిపోలేదండి. మొత్తం లోటస్‌కి సరిపోలేదని నేను 2, 2 ఐ షేప్ కుందన్స్‌ని పెట్టేసి మధ్యలో ఒక ఐ షేప్ కుందనయితే ఇచ్చుకున్నాను. ఒకసారయితే మీరు చూడండి ఏ విధంగా నేను పెట్టానో మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏమో మిడిల్‌లో మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఇక్కడ కూడా 6కే ఐ షేప్ సిరామిక్ గోల్డ్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఈ సిరామిక్ గోల్డ్ నేను మూన్ షేప్‌కి మధ్యలో 2 మూన్ షేప్ కుందన్స్‌కి మధ్యలో ఒకటొచ్చేలా అలా పెట్టుకుంటున్నానండి. అది కూడా రౌండ్ షేప్‌లో మనకొస్తుంది. ఒక ఫ్లవర్‌లా వస్తుంది. మీరైతే అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమవుతుంది. నేను చేసే విధానం చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఎప్పుడైనా చెప్పేదానికన్నా చూస్తేనే నేర్చుకోవచ్చండి. బాగా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి. నేను వేసుకొని చూపిస్తాను. చూడండి ఈ విధంగా వేసుకున్నానండి మొత్తం. చూసారు కదండీ! ఒక ఫ్లవర్‌లా వచ్చిందండి. మళ్ళీ మిడిల్‌లో కూడా నేను గ్లూ అప్లై చేసుకొని మిడిల్‌లో కూడా ఇలాగే ఫ్లవర్ వచ్చేలా వేసుకుంటానండి. ఒకసారి మీరు చూడండి. మీకు అర్థమైపోతుంది. ఈజీగా ఉంటుందండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూస్తే చాలండి అర్థమైపోతుంది. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా వేసుకుంటున్నానో. ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి. మధ్యలో చూడండి ఇలా గ్లూ అయితే ఎక్కువగానే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇక్కడ కూడా సెరామిక్ గోల్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. 2 ఐ షేప్ కుందన్స్‌కి మధ్యలో ఒకటొచ్చేలా మనం పెట్టుకోవాలండి. అప్పుడే బావుంటుంది. ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకొక విషయం అండి నేను లోటస్‌కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదండీ! ఆ గ్యాప్స్‌లో 4 రౌండ్ గ్రీన్ కలర్ కుందన్నయితే స్టిక్ చేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయానండి. ఒకసారయితే మీరు అబ్జర్వ్ చేయండి. 4 రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకున్నాను. లోటస్‌కి మిడిల్‌లో అండి వచ్చేలా పెట్టుకున్నాను. ఒకసారయితే ఇక్కడ చూడండి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది. మిడిల్‌లో అయితే నేను జర్కన్ స్టోన్ పెట్టుకుంటున్నానండి. వైట్ జర్కన్ స్టోన్స్ ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వేసుకుంటానో. ఇక్కడ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా B7000 గ్లూ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇక్కడ నేను టోటల్‌గా 7 ఐ పిన్స్‌ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ 7 ఐ పిన్స్ కూడా మనకు ఒక లోటస్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ దాని ఎదురుగా వచ్చేలా అయితే ఈ 7 కూడా పెట్టుకోండి. నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీకు చూడండి అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఐ పిన్ కరెక్ట్‌గా ఉందో లేదో కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఐ పిన్స్ డ్రై అయిన తర్వాత బ్యాక్ షీట్ అయితే ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ! ఇలాగ జంప్ రింగ్ అయితే తీసుకోండి. ఈ జంప్ రింగ్ తీసుకొని ఇక్కడ నేను గ్లాస్ బీడ్ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ బీడ్ తీసుకొని పర్ల్ చైన్ అనేది 7 పర్ల్స్ వచ్చేలాగా ఒక లైన్ అనమాట చిన్నది కట్ చేసుకొని అది కూడా జంప్ రింగ్‌లోకి పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలాంటివి ఒక 7 అయితే నేను చేసుకున్నానండి. మీకు ఒకటైతే చేసి చూపిస్తున్నాను. ఏ విధంగా చేసుకున్నానో. ఇలా అయితే నేను మొత్తం 7 చేసుకున్నానండి. ఈ 7 చేసుకుని ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇలా అయితే 7 చేసుకున్నాను. ఒకటి 7, ఒకటి 6, ఒకటి 5, ఒకటి 4 అలా వస్తుందండి. తర్వాత ఈ నోస్ ప్లేయర్‌తో వీటినైతే ఓపెన్ చేసుకున్నానండి ఐ పిన్స్‌ని. ఇప్పుడేమో ఫస్ట్ అయితే నేను గోల్డ్ బీడ్స్ అండి. మనకి గుట్టుపూసలు ఎలా అంటారో అలానే గోల్డ్‌లో గుట్టుపూసలు లాంటివండి. అలాంటి ఒక 3 అలాగే ఈ పర్ల్ చైన్‌ని పెట్టేసుకొని నోస్ ప్లేయర్‌తో ఫిక్స్ చేసేసుకుంటున్నానండి. టైట్‌గా చేసేసుకుంటున్నాను. ఇలా ఈ ఐ పిన్స్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నానండి. ఒకసారి అయితే చూడండి.
పెట్టుకున్న తర్వాత లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా పెట్టుకోవాలండి మొత్తం కూడాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే యూపిన్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇలా గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మనం యూపిన్ అయితే గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోండి. తర్వాత ఈ విధంగా వ్యాక్స్ షీట్ అయితే పెట్టేసుకోండి. అంతేనండి, ఇంకా ఫినిష్ అయిపోయినట్టుగా. యూపిన్ మేకింగ్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒకసారి అయితే మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.